తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో బోధన్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో పలు సంక్షేమ వసతి గృహాలు కొన్నేళ్ల నుంచి అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారని, విద్యార్థులకు హాస్టల్లో సరైన మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ బోధన్లోని రాకస్పేట్ ఎస్సీ బాలురా స్పెషల్ హాస్టల్ 2010 నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారని, గదిలో స్థలం సరిపోక విద్యార్థులు పాఠశాల గదుల్లో నిద్రిస్తున్నారని, 10 రోజులుగా బోరుల నుంచి నీరు రాకపోవడంతో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని, అదేవిధంగా బోధన్లోని శంకర్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్లో ఆవరణంలో నీరు నిలుస్తుందని, పట్టణ కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర బాలికల పాఠశాలలు, కళాశాలలు 11 ఉండగా 5కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని, కాబట్టి మిగతా వాటికి కూడా సొంత భవనం నిర్మించే విధంగా అధికారులు దృష్టి సారించాలని, మరియు రెంజల్లోని బీసీ బాలికల హాస్టల్, నవిపేటలో ఎస్సీ బాలుర హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలి నగేష్ మరియు నాయకులు శివ, లోకేష్, మన్మథ, ప్రసాద్, రామ్ ప్రసాద్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో మొత్తం 11 వసతి గృహాలు, సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతి గృహాలు ఉండడం జరిగింది. దాంట్లో కేవలం 5కి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి ఒక స్కూల్లోనే ఒక విద్యార్థులు స్కూల్ తరగతి గదుల్లోనే నిద్రిస్తున్న పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే రేంజల్ మండల్ బోధన్ నియోజకవర్గం రేంజల్ మండలంలోని కనీసం బాలికల హాస్టల్లోని వాష్రూమ్స్ కి తలుపులు సరిగ్గా లేకపోవడంలో బిక్కుబిక్కుమంటూ మహిళలు, చిన్నపిల్లలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తా ఉన్నారు. ఇప్పటికీ ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా గానీ ఈ సమస్యలు పరిష్కారం అవడం లేదు. ఇప్పటికైనా ఈ సంవత్సరమైనా ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో విద్యార్థులకి కనీసం డోర్లు సరిగ్గా లేవు, పడుకోవడానికి మంచాలు లేవు, కింద పరుపులు వేసుకుని అవి కూడా చినిగిపోయిన పరుపులలో విద్యార్థులు కాలం వెల్లదీస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ వర్షాకాలం చాలా పురుగులు, పాములు అవేటి విద్యార్థుల హాస్టల్ వసతి గృహాలకు రావడం జరుగుతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపై పెద్ద ఎత్తున చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.